ఇప్పుడే మరొక వివాదం అయితే చోటు చేసుకుంది. విషాదం అయితే జరిగిందనమాట. విషాదం నింపిన కోడిగుడ్డు వివాదం. ఓహ్! ఇదొక విచిత్రంగానే ఉండొచ్చు. కానీ కోడిగుడ్డు వివాదం అయితే విషాదం నింపిందనమాట. ఈ గొడవలో కొడవలి వేటుకు గురైన మహిళ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జరిగింది. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేష్, రమ దంపతులకు కొడుకు రిషివర్ధన్, కుమార్తె వాణి ఉన్నారన్నమాట. సురేష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. వీరి కుమార్తె వాణి ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాష్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సురేష్, రమ దంపతులు అయితే నిరాకరించారు. కక్ష పెంచుకున్న ప్రకాష్ సోమవారం జరిగిన హోలీ వేడుకలో రమ ఇంట్లో కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్ధన్ తమ ఇంట్లో కోడిగుడ్డు ఎందుకు విసిరావని ప్రకాష్ నిలదీయగా రిషివర్ధన్పై దాడి చేశాడు. స్థానికంగా ఉన్నవారు రిషివర్ధన్ తమ తల్లి రమకు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్ళింది. అయితే ఈ క్రమంలో ప్రకాష్ కొడవలితో రమ మేడపై దాడి చేశాడు. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఆవిడైతే చనిపోవడం జరిగింది. గ్రామంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని